రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2-3 రోజులుగా ఏది జీవన్ రెడ్డి సభ పెట్టి, తాడిపత్రి జీవన్ రెడ్డి గారు సభ పెట్టి ఇక్కడ ఏది సభ్యత్వ నమోదు, డిజిటల్ సభ్యత్వ నమోదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పుడైతే పెట్టి ఆ సభ ఏది ఆ మీటింగ్ పెట్టి వెళ్ళిపోయిండో అప్పటి నుంచి సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు వర్సెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇక మేమనే విధంగా కార్యకర్తల పాపం తన్నుకునే మోపైతున్నారు. ఒకసారి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకటి ఛానల్ సిగ్నల్ టీవీ, శివారెడ్డి, గతంలో V6లో పనిచేసిన శివారెడ్డి, అక్కడ V6లో ఇంటర్వ్యూలకు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఆరోపణలతోని V6 యాజమాన్యం తీసేస్తే కేటీఆర్ ఎప్పుడైతే ఈ విషయం కూడా మీరు గమనించుకోవాలి, తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని గద్దెదించిండో సోషల్ మీడియా ప్రభావంతో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత పెరిగి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, న్యూస్ ఛానళ్ళ ద్వారా తీన్మార్ మల్లన్న బయట పెట్టిండో. కానీ కేటీఆర్ ఓడిపోయేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగేదాకా కూడా పెద్ద పట్టించుకోలేదు. గద్దె దిగినాక స్వయంగా కేటీఆర్ గారే ఒకసారి అన్నాడు, అసలు వాస్తవానికి ఆ ఛానల్ ఎవరు చూస్తాడు ఏం కథ అనుకున్నా కానీ అవే చూసి మా కుంప ముంచినాయి అనుకున్నాడు. 33 మెడికల్ కాలేజీల బదులు 33 యూట్యూబ్ ఛానల్ పెట్టినా మేము ఈరోజు అధికారంలో ఉండేటోళ్ళం అన్నాడు. అంటే అధికారం కుప్పగూలిన తర్వాత అహంకారం దిగి ఈ మాటలు మాట్లాడిండు. ఆ దెబ్బతోనే 33 కాదు 50 ఛానళ్ళు స్పాన్సర్గా నడిపిస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్లో కూడా తెలుసుకోవాలి, ఇది కాంగ్రెస్లో కాదు ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్ళు చాలా ఉన్నాయి. నా దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎందుకంటే దాదాపుగా నేను 3 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ పెట్టినప్పటి ఉంది. ఫస్ట్ నేను మాట్లాడే ఏ ఛానల్ ఏం కథ అనేది నేను ఫస్ట్ నా గ్రౌండ్ వర్క్ మొత్తం అదే. నేను మల్లన్న గురించి పనిచేసిన క్రమంలో నా గ్రౌండ్ వర్క్ మొత్తం ఇదే. ఏ ఛానల్ ఎవరికి పనిచేస్తుంది, ఏం కథ, ఎవరు ఏ ఛానల్కి ఎవరు ఫండింగ్ ఇస్తారన్నది నాకు క్లియర్గా తెలుసు. సిగ్నల్ టీవీ కానీ, న్యూస్ లైన్ టీవీ కానీ, ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తే ఏం కథ అనేది నాకు క్లియర్గా తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సిప్యాక్ సర్వే అని ఒక సర్వే చేయించారు. ఇక్కడ సిప్యాక్ సర్వేనట, ఆ సర్వే చేయించారు. సోషల్ మీడియాలో ఇక చక్కర్లు కొట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఎటీఏసి బీఆర్ఎస్ పార్టీ ఒక 70 నుంచి 80-90 సీట్లు, అంటే ఒక 75 నుంచి 90 సీట్ల మధ్యలో గెలుస్తుంది అనే విధంగా వీళ్ళు డీలిమిటేషన్, ఈ మధ్యలో డీలిమిటేషన్ ఉన్నది, నియోజకవర్గాల పునర్విభజన ఉన్నది. ఇదంతా ఇడిచిపెట్టేసి 2.5 సంవత్సరాలకే వీళ్ళు 10 సంవత్సరాలు చేసిన విధ్వంసం అంతా మర్చిపోయి 2.5 సంవత్సరాలకే ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు ఒక ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రజలు కూడా ఒకటి గమనించాలి, సోషల్ మీడియా ద్వారా ఎంతకైనా దిగజారుతుంది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్, ముఖ్యంగా కేటీఆర్ ఎంతకైనా దిగజారుతాడు. ఆ కేటీఆర్కు ఆ నైతికత, రాజకీయం కోసం ఎంత లుచ్చా పనైనా చేస్తాడు, ఇది క్లియర్. అయితే ఆ సిపిఆక్ సర్వేలో చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కూడా సర్వే చేసిరు. దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇక్కడికి వచ్చి జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, చొప్పదండి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎవరి ప్రభావం ఎట్లా ఉండబోతుంది అన్నది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక ఆలోచన, అంటే ప్రజల కోసం, ఇది ఏ పార్టీల కోసమో లేకపోతే ఈ వెంకటేష్ అంటోడు ఎప్పుడు కానీ ఈ పార్టీని హైప్ చేయడం కోసమో లేకపోతే ఈ పార్టీని జోకడం కోసమో ఏ పార్టీని తగ్గించడం కోసం పనిచేయడు, ప్రజల కోసం క్లియర్గా పనిచేస్తాను నేను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్లో ఇక్కడ ఎవరు తాడిపత్రి జీవన్ రెడ్డి గారా ఆయన వచ్చి ఏం మాట్లాడిన అనేది ఇగో ఇదే ఫేస్బుక్లో పెట్టిరు. ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఏమంటాడు జీవన్ రెడ్డి గారు, ఏమంటాడంటే ఇక్కడ బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గానికి చాలా రుణపడంట, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎవరడం నా బాధ్యత అని అన్నాడు. ఒకసారి ఇదే జీవన్ రెడ్డి గారు ఒకసారి గతంలో ఏం మాట్లాడారని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా.
ఇదే జీవన్ రెడ్డి గారు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చాలా. ఒకసారి ఈ జీవన్ రెడ్డి గారే ఏం మాట్లాడుతూ గతంలో ఏం మాట్లాడారు అన్నది నేను చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. రైట్, ఈ వీడియో చూడొచ్చు ఒకసారి మనం. ఈ వీడియో చూడొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిన, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి ఆరోపణలు చేసినది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇదే జీవన్ రెడ్డి గారు. అనుకోండి ఓ 4 గంటలు బంగ్లా కట్టుకుంటా చెప్తున్నా రూపాయలు ఎక్కడ కట్టింది ఏడికే తప్పిందబ్బా, ఏడికే తప్ప నేను 40 ఏళ్ళుగా రాజ్యం చెప్తున్నా దిల్లు దిక్కులేదు. ఆడవాడు అనుకోండి ఓ 4 గంటలు బంగ్లా కట్టుకుంటా చెప్తున్నా రూపాయలు ఎక్కడ కట్టింది. రైట్, ఏమంటాడు ఆడేమనుకో ఓటేస్తే 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడట. నాకు 40 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నా, నాకు ఇల్లు దిక్కులేదు అంటే నీకు. ఇప్పుడు విషయం ఏంటంటే ఏ అభ్యర్థిని అయితే నువ్వు విమర్శించిర్రో, మీరు ఏ అభ్యర్థిని అయితే విమర్శించిర్రో 4 అంతస్తుల బిల్డింగో 3 అంతస్తుల బిల్డింగో కట్టుకున్నారని మాట్లాడిరో, అదే అభ్యర్థి దగ్గరకు పోయి నేను బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటా అదే అభ్యర్థితో కలిసి ధర్నా చేసినావు. అసలు వాస్తవానికి జీవన్ రెడ్డి గారు ఒక మాట ఒప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఏజీ మీ ఏజీ దగ్గర ఉంటాయి కావచ్చు. మీరు రాజకీయ సన్యాసం తీసుకునే ఏజీలా ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జి తీసుకొని ఇది ఉర్రు తెలిస్తా మొత్తం ఊపుతా అది చేస్తా అంటే కూడా ఇక్కడ జనాలు ఎవరు పిచ్చోళ్ళు లేరు. చొప్పదండి నియోజకవర్గంలో అసలు పిచ్చోళ్ళు లేరు జనాలు. ఏదే మీ ప్రభావం ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు కావచ్చు, కానీ అదేమి ఉండదు. మీరే 2 సార్లు ఓడిపోయారు జైత్యాల నియోజకవర్గంలో, మీరే ఓడిపోయారు. ఒక విషయం జైత్యాల నియోజకవర్గం తీసుకుందాం. జైత్యాల నియోజకవర్గం తీసుకుందాం. ఇక్కడ జీవన్ రెడ్డి గారు రాకపోతే ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేటు? ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ లేడు, బీఆర్ఎస్ నుంచి లేడు. జీవన్ రెడ్డి గారు రాకపోతే బీఆర్ఎస్ ఎవరు క్యాండిడేటు ఒకసారి చెప్పురు. ఎల్ రమణ. ఇక్కడ ఎల్ రమణ గారు ఒక పద్మశాలి బిడ్డ, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేటే కదా. ఇక్కడ నువ్వు ఎవరి భవిష్యత్తు లాగం చేస్తానికి బీఆర్ఎస్లో వచ్చినావు. బీఆర్ఎస్లోకి వచ్చినాక ఒక ఆయన రావేమో ఇళ్ళకెళ్ళి అల్లకేండు, ఒక ఆయన రెడ్డి అల్లకెళ్ళి ఇళ్ళకి వచ్చిండు. మరి ఎవరి భవిష్యత్తులకు మీరు మా భవిష్యత్తులో మార్చడానికి వచ్చినా మీరు? అలా ఒక పద్మశాలి బిడ్డ, ఒక బోగస్ రావణి బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నది, ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేటోళ్ళు ఎవరు? మళ్ళా ఈయన పోకపోతే ఎవరు ఉండేది? బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేటోళ్ళు ఎవరు? ఇక్కడ మీరు ఎవరి భవిష్యత్తును జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి రాకపోతే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు? ఎల్ రమణ గారు. ఇక్కడ పద్మశాలి బిడ్డ ఎల్ రమణ ఓపెన్, ఇది ఎల్ రమణ గారు. మరి ఎల్ రమణ గారు ఇటు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్ రమణ గారు, బీజేపీ నుంచి బోగస్ రావణి, ఇక్కడ బీసీ, పద్మశాలి, ఇద్దరు పద్మశాలి వీళ్ళు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి అంటే బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇద్దరు పద్మశాలి. ఒక ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చూడ్రి, క్లియర్గా చూడ్రి, వీళ్ళు ఎంత పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు అనేది. రాజకీయాలు వీళ్ళ చుట్టే తిరిగేటట్టు వీళ్ళు ఏదో మేము దింపుతూనే చక్రాలు తిరుగుతాయి రాజకీయాలు అనే విధంగా జీవన్ రెడ్డి గారు ఎంత మాట మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారేమో ఒక రెడ్డి గారు వీళ్ళకి వచ్చిర్రు, రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఈ బీఆర్ఎస్లో ఉన్న రెడ్డి గారు, బీఆర్ఎస్లో ఉన్న రావు గారు, సంజయ్ రావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళు. ఇక్కడ మునిగిందే వాళ్ళు, ఇక్కడ రాజకీయ పరంగా మునిగిందే వాళ్ళు. ఎల్ రమణ మునిగిండి. ఇక్కడ ఎల్ రమణకి రావాల్సిన టికెట్ నువ్వు ఎల్ రమణకి ఇప్పిస్తావా? ఎల్ రమణ గారికి ఒక పద్మశాలి బిడ్డకు రావాల్సిన టికెట్ను ఎల్ రమణను ముంచి నువ్వు ఇలా నియోజకవర్గాలు మొత్తం తిరిగి నేను ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జ్ను, నువ్వు నినాగం నచ్చినకి ఇన్ఛార్జ్ అంటే మా బీసీలు లేరా? ఇక్కడ మా బీఆర్ఎస్లా మా బీసీలు పనికిరారా ఇన్ఛార్జీలుగా? మా బీసీలకు సత్తా లేదా? ఇగో ఈ డ్రామా నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఈ డ్రామా నడుస్తూ ఉన్నది. అయితే ఈయన నియోజకవర్గంలో ఈయన 2 సార్లు ఓడిపోతాడు, కానీ పక్కపడి నియోజకవర్గంలో ఈయన ప్రభావం చూపించి ఈయన గెలిపిస్తాడట. ఏం డ్రామా ఇదంతా? రైట్, ఇది పక్కకెడితే ఇది పక్కకెడదాం ఒకసారి. అయితే గెలిపిస్తా అన్నాడు. గతంలో ఎవరి పేరున తిట్టిండో ఆయననే మళ్ళా నేను ఎమ్మెల్యేని చేస్తా, రవిశంకర్ని ఎమ్మెల్యే చేస్తా, అది ఇదని మాట్లాడిండు. సరే, నీ మాట అసలు వాస్తవానికి నిన్ను లేపుడుకు, జీవన్ రెడ్డి గారిని లేపుడుకు గింత కూడా అసలు ఎక్కడ కూడా జీవన్ రెడ్డి గెలుస్తాడు అనేది టాక్ అయితే లేదు, పబ్లిక్ టాక్ అయితే లేదు. కేసీఆర్ సభ పెట్టినా కానీ పెద్ద ఊపు రాలే. ఇక్కడ కేసీఆర్ సభ పెట్టినా అసలు జీవన్ రెడ్డికి పెద్ద ఊపేం లేదు. అదే ఎల్ రమణ ఇట్లా హీప్ చేస్తే ఇప్పటికీ డబల్ రెట్టింపు అయిపో అట్లున్నది.
ఇక్కడ ఈయన నాట నియోజకవర్గాలు మొత్తం తిరిగి చొప్పాడి కాన్స్టిట్యున్సీలో మొత్తం గెలిపించే ప్రయత్నం చేస్తారట. అంటే మీ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత రాజకీయం కోసం మీరు ఎవరినైనా బలిపశం చేయొచ్చు. ఏదో 40 సంవత్సరాలు ఉన్నోనివి ఇళ్ళకి వచ్చి మళ్ళీ ఇలా జిల్లా ఇన్ఛార్జ్ ఎట్లా వస్తుంది? అది చొప్పదండి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ ప్రజలు ఒక్కసారి గమనించుకోవాలి. సరే, ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రైట్, ఒక్కసారి కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2.5 సంవత్సరాలు అవుతుంది. రైట్, కాంగ్రెస్ పార్టీ వచ్చింది దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది అనుకో, 6 నెలలు, 2 సంవత్సరాలు 6 నెలలు అనుకో. సరే, ఈ విషయం పక్కకి పెడదాం. అయితే ఈ బీఆర్ఎస్లో ఏం చేస్తున్నారంటే, ఒక బోయినపల్లి మండలం తీసుకుందాం మనం. బోయినపల్లి మండలం తీసుకుందాం. బోయినపల్లి మండలం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం ఎవరైతే ఆహర్నిశలు పనిచేసారో, కాంగ్రెస్ పార్టీకి ఓటు పడదన్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెడితే అంత 10 మంది లేరు, మీరేం ప్రెస్ మీట్ పెడతారా, మీ పార్టీ ఏడమన్నది రా అని ఎగతాళి చేస్తా, ఎగతాళి తట్టుకొని నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిరు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అంటే, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది నిజం, ఇది 100% నిజం. ఇందులో మళ్ళీ రెడ్డి రావులే, మొత్తం రెడ్డి రావులే. ఇందులో రెడ్డి రావుసు అసలు ఎట్లా అంటే, బోయినపల్లి మండలం అంటే రావులది అడ్డ, ఇక రావులది అడ్డ. ఇక్కడ బోయినపల్లి మండలం అంటే మనం చూపించినాం కదా ఫ్యాక్ట్ చైర్మన్ అలా, మొత్తం రావుసే. బోయినపల్లి ఫ్యాక్ట్ చైర్మన్ అలా ఇద్దరు ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి పరిపాలన. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దేనికోసం? అధికారంలోకి వచ్చింది ఇప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల భవిష్యత్తు ఏదో మారుస్తారనో, లేకపోతే ఏదైనా వాళ్ళ తలరాతలు మారుస్తారనో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఈ బీఆర్ఎస్లోనే తీసుకొచ్చి కాంగ్రెస్లో పెద్దపీట వేసిన తర్వాత మరి కాంగ్రెస్ కోసం కష్టపడ్డోడు ఎటు పోవాలి? ఈ కాంగ్రెస్ కోసం కష్టపడ్డోడు ఎటు పోవాలి? చాలామంది అనుకుంటున్నారు కావచ్చు, అంటే నేను ప్రజలకు మేలు జరుగుతుందంటే ఒక్కడికి కాదు 10 అడుగులు వెనుక అడిగేసాను కానీ నేను వస్తా. ఈ చాతగాని బీఆర్ఎస్లు కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరినే అంటున్నా బీఆర్ఎస్లు, నేనేదో ప్యాకేజీ కమ్ముడు పోయినా అని ఇక అయిపోయింది, పని అయిపోయింది, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనేసి నన్ను కొనేటోళ్ళు ఇవ్వలేరు, నేను అమ్ముడు పోయాడంత పిచ్చనే మేకపిల్లన గొర్రెపిల్లన, నేను మేకపిల్లన గొర్రెపిల్లన అమ్ముడు పోనికి. మీకు చాతగాక, మీకు కొట్లాడడం సాతగాక, కొందరినే అంటున్నా బీఆర్ఎస్ వాళ్ళు అందరినీ కాదు, మీకు కొట్లాడడం సాతగాక మీరు ఏం మాట్లాడుతున్నారని నాకు తెలుసు. నేను ఈ కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్న తరుణంలో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొందరు వీళ్ళు సంకలు కుతుకునుడు, ఇక నెక్స్ట్ మాదే వస్తుంది కథం, కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక దెబ్బతో క్లోజ్ అయిపోతుంది, ఈ దెబ్బతో ఇడిచిపెట్టాడు ఈయనే, కథం క్లోజ్ అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ కథం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది. ఏం జనాలు ఏమైనా పిచ్చోళ్ళే కనబడుతున్నారు? బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ అంటే వేరే పార్టీలు దిక్కులేమనుకుంటారు ఏంది జనాలకు? ఇప్పటికిప్పుడే వీళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలు చూడు అధికారంలోకి తీసుకురావడం కోసం ఎంత నీచమైన పని చేస్తారు. వీళ్ళ కేటీఆర్ని ఇక్కడ చొప్పాని కాన్స్టిట్యున్సీలో అంత తెలివి ఉందని నేను అంటలేను. కేటీఆర్ ఎలాంటి న్యూస్ ఛానల్ అయినా తీస్తారు. ఇక్కడ చూడు చొప్పాని కాన్స్టిట్యున్సీలో ఎన్ని యూట్యూబ్ ఛానల్ దిగుతాయో ఒకసారి చూడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇవన్నీ మనకు డాటా ఉంది మన దగ్గర, ఏ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తున్నా నా దగ్గర లిస్టే ఉంటుంది. నేను ఫస్ట్ నా గ్రౌండ్ వర్క్ మొత్తం ఆ యూట్యూబ్ ఛానల్ మీద చేసిన. నేను ఏ ఛానల్ ఎవడు పెట్టించిండు, ఎవరికి ఎంత ప్యాకేజ్ ఉంటుంది అనేది నాకు మొత్తం తెలుసు. వీళ్ళుగా సంకలు కుతుకున్నాడు బీఆర్ఎస్ పార్టీలుగా, ఇక అట్టటి సంకలు కుతుకున్నాడు కాదు. నేను నా మీద కేసులు అవుతూ ఉంటే, కెనాల్ మట్టి పైన కేసులు అవుతూ ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, శృంకే రవిశంకర్ గారు స్పందించి కెనాల్ మట్టి ధ్వంసం అవుతా ఉన్నది కదా, నా మీద కేసు అయింది కదా, సరే నా మీద ఇప్పుడు మీరు మాట్లాడితే ఏదో నేను పెద్దన్న అయిపోతా కావచ్చు అని నా మీద మాట్లాడలే కావచ్చు. ఇప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టరు మీకు దమ్ముంటే మరి, ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు ఆ కెనాల్ మట్టి గురించి మాట్లాడు, ఎందుకంటే మొదలుపెట్టిందే నువ్వు అని తెలుసు అందరికీ. అది ప్రారంభించిందే నువ్వు, అది శంకుస్థాపన చేసిందే, కెనాల్ మట్టికి శంకుస్థాపన చేసిందే మీరు. ఆ ఘనకార్యం ఎవరికి తెలియదు. ఈడేదో పెద్ద ఎవరో సుక్కం పూస అయినట్టు మాట్లాడితే మాకు పెయి మండుతుంది. ఇక జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, చొప్పని నియోజకవర్గ ప్రజలు వాళ్ళు పోతే నేను పోతే వాళ్ళు అన్నట్టు అంటే ఈడేం జనాలు ఏం ఎర్రిపప్పలు కాదు. ఇడ ఓట్లు వేసి మీరు 100 కోట్లు సంపాదించుకుంటే సపరేట్ ఉండటానికి ఏం జనాలు ఏమైనా పిచ్చోళ్ళే కనబడుతున్నారు ఎట్లా మీరు? రైట్, ఒకసారి ఇక సీపాక్ సర్వే గురించి చూసుకుందాం. నేను ఏ పార్టీ గురించి నేను నాకంటూ సపరేట్ ఒక పార్టీ ఉన్నది, నేను పార్టీల కోసం ఎందుకు పనిచేస్తాను? నేను మన కొట్లాడ సాధ కావాలి, ఫస్ట్ మన కొట్లాడ సాధ కావాలి, ఎదుటోని మీద విమర్శలు చేయాలి. అది మనకు దమ్మున్నప్పుడు మనకు దమ్ము లేక కొట్లాటోని మీద అటు పోతాను. నేను ప్రజలకు మంచి జరుగుతుంది నేను చెప్తాను కదా.
ఇప్పుడు ఏ వీడియోనైతే నేను వ్యతిరేకంగా మాట్లాడినో ప్రజలకు మంచి జరుగుతుందంటే ఆడుకోయి మళ్ళీ వాళ్ళ గురించి కూడా నేను అవసరం ఉంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను అది ప్రజలకు నా మూలంగా మంచి జరిగితే బెటరే కదా. అంతేగాని నేను ఎవరు హైప్ చేయడం కోసం నేను పనిచేస్తాను, నేను సిద్ధంగా లేను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సిప్యాక్ సర్వే అని సిగ్నల్ టీవీ శివారెడ్డి గారు చేసిండు. ఆడంటున్నాడు ఏంటంటే ఆడే మరి ప్యాకేజీల కోసం తీసుకొని మాట్లాడేటోడు ఆడు కాకపోతే బొచ్చుగాడు ఆడు. సిగ్నల్ టీవీ శివారెడ్డి సిగ్నల్ టీవీ ఇక్కడ శివారెడ్డి అంటోడు చేసిండు. ఏం చేసిండంటే బీఆర్ఎస్ పార్టీ కట చొప్పదండి కాన్స్టిట్యున్సీలో 43.56 అట పర్సెంటేజీ. ఇక్కడ బీజేపీల పరిస్థితి ఎక్కడుందన్నది చూడాలి. ఇక్కడ బీజేపీ 11.52, ఇక కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ 38.24 అట. ఇక ఇతరులు కావచ్చు. అయితే ఇతరులు 6.68% అట. ఇది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ముందుందట. ఎందుకు ముందు ఉన్నది ఒకసారి చూద్దాం. పారి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టి ఎంత ప్రజాధనం వృధాయి ఎట్లా అధ్వానంగా ఎట్లా ఇడిచిపెట్టారు అనేది ఒక చొప్పదండి మండలం కోసం అంతే. ఇలా గట 43% ఉందట. 43.56% ఉన్నదా బీఆర్ఎస్. ఇప్పటికిప్పుడు తడక్కని ఎన్నికలు పెట్టగానే గెలుతుందట. ఈ చెప్పుడు చూడు, సిగ్గాన్ని ఉండాలి శివారెడ్డిగా, సిగ్గాన్ని ఉండాలి. అంత ఇప్పుడు ఈ సీజన్లో తిరుగుతాడు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు. నేను గతంలో పేనబడ్డ సీజన్లో నేను తిరిగినా కాబట్టి 4 దొబ్బులు దొబ్బితే ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు తలగవాడు అటు ఇటు. లేకపోతే నేను కామెంట్లు చూపెడతా మీకు. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన కామెంట్లు కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిజాలు తెలవాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఇక విషయం, నిజాలు తెలవాలి. ఇక బీజేపీల పరిస్థితి 11.52% ఉందట. ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారా మరి లేరా? ఇక బీజేపీల గురించి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మా బీజేపీని అంటారు కానీ మరి మీ పరిస్థితి మీ సర్వేలో ఈ సిగ్నల్ టీవీ శివారెడ్డి గారు చేసిన సర్వేలో ఎట్లున్నది పరిస్థితి 11.52% ఉందట. ఇక కాంగ్రెస్ పరిస్థితి 38.24% ఉందట. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గాలే పరిపాలించారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు గాలకే పెద్దపీట వేస్తే కాంగ్రెస్ కాదు ఏ పార్టీనైనా బొంద పెడతారు, ఏ పార్టీనైనా బొంద పెడతారు అంటున్నా. కాంగ్రెస్ అయితేంది బీఆర్ఎస్ అయితేంది. ఇప్పుడు బీఆర్ఎస్ పైన వ్యతిరేకత కాంగ్రెస్లో ఏదో అది చేస్తారు ఇది చేస్తారు అని ప్రజలకు పెయ్యి మండింది అంత కాంగ్రెస్కి వేసిర్రు. రేపు ఇంకో పార్టీకి వేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పార్టీ ఆల్టర్నేట్ పార్టీ లేవు. ఎన్ని పార్టీలు లేవు? ప్రజలు తలుచుకుంటే 6 నెలల చక్రం దింపుతారు అంతే. ప్రజలు తలుచుకోవాలి అంతే. మీరు ఈ రకంగానే కొట్లాడాలి. జనాలు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఈ రకంగానే 2029 దాకా మీరు ఇట్లనే కొట్లాడాలి, అంబాడాలి. సమస్యల గురించి అంబాడితేనే మీకు పదవులు వస్తాయి. లేకపోతే మున్పటి లెక్క నాకు కేసీఆర్ ఫోటో చూసి చేస్తారని రవిశంకర్ అన్నా కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి ఫోటో చూస్తారని మేడిపల్లి సత్యం గారు అన్నా కానీ మీకు ఓట్లు పడాయి. మీరు చేసిన డెవలప్మెంట్, మీరు చేసే పని, మీ కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగితేనే ఓట్లు పడతాయి మీకు. ఎవరు అడిగేటోళ్ళు లేక మిమ్మల్ని అసలు వాస్తవానికి ఎవరు అడిగేటోళ్ళు లేక చొప్పదాని కాన్స్టిట్యున్సీలో ఎవరు అడిగేటోళ్ళు లేక మీరు ఆడిందా ఆట అయింది. బీఆర్ఎస్ హయాంలో దందాలు నడవలేదా? బీఆర్ఎస్ హయాంలో దందాలు నడవలేదా? నేను చెప్తాను కదా. కిరాల్ మట్టి గురించి ఒక్కసారి రవిశంకర్ని మాట్లాడు. మరి శంకుస్థాపన చేసిందే మనం. నాకు ఇప్పుడు నేను పల్లెటూరులో పుట్టినంత మాత్రాన పల్లెటూరు లెక్క ఉండదు నా మైండ్. నాకు ఎవరు ఏం చేస్తారో ఏం కథ ఎవరెవరు ఏం నడిపిస్తారని నాకు అన్నీ తెలుసు. నా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అట. ఇక మా బీసీలు, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళకి జెండాలు మోసేదానికే ఉన్నారన్నట్టుగా మనం ఏమైనా బానిసలం? వీళ్ళ పార్టీలకు, ఒక రెడ్డిల పార్టీలకు, రావుల పార్టీలకు వత్తాసు పలకడానికి మనం ఏమైనా బానిసలం ఏంది? ఒక మండలం రావులకు అప్పచెప్పారు బోయినపల్లి మండలం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ కాలేదు ఆవా. ఇక దేనికోసం మరి ఈ పార్టీలు దేనికోసం? ఇక మార్పు జరగకపోతే వేరే ఉంటుంది కథ. మిమ్మల్ని మారుస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చైర్మన్ల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ మార్పు జరగక మళ్ళీ అదే క్యాడర్కి ఇట్లా ఇచ్చిరంటే మిమ్మల్ని కంపల్సరీ మార్చే ప్రయత్నం చేస్తారు. 100% కాంగ్రెస్ వాళ్ళని కూడా మారుస్తారు. అయితే ఇది జరుగుతూ ఉన్నది. ఒకసారి ఇక పర్సంటేజ్ బీఆర్ఎస్కు 43 అట. ఎంబడే కథం ఇప్పుడు ఇచ్చేస్తే గెలుస్తారట. ఇక కథం శంకర రవిశంకర్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. ఇక మళ్ళీ ఫోన్ పట్టుకొని ఇది పని, అద్దాలు పెట్టుకుంటాడు, ఫోన్ పట్టుకొని ఇదే పని. ఇక అది కథ. తిరగాలి, ఇంకా బాగా తిరగాలి. మీరు ఒక స్థానికుడిగా ఎందుకు ఓడిపోయారు అన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. రైట్. ఒకసారి ఇక ఈయన కామెంట్లు చూద్దాం. ఆయన కాంగ్రెస్ వాళ్ళు మాత్రం చదవా.
ఈయన కామెంట్ చదువుదాం. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం నేను చదువా. ఒక్కసారి 92 కామెంట్లు వచ్చినాయి. అబ్బా కామెంట్లు చదివినట్టు లాగిన్ కాను. అరే లాగిన్ అడుగుతుంది కానీ సరే నేను ఒకసారి ఇంట్లో చదువుతాను. నా ఫోన్లో చదువుతుంది, ఫోన్లోనే చదువుతుంది. కామెంట్లు చదవాలంటే లాగిన్ కావాలంటుంది. నేను ఒకసారి కామెంట్ చదువుతా. రైట్, బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం నా బాధ్యత అని అంటారు. ఇక కామెంట్లో చదువుదాం. ఇక్కడ సరే బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ వాళ్ళు చదవా కామెంట్లు, నాకు తెలిసిన కాంగ్రెస్ వాళ్ళు అయితే చదవా. ఇగో ఇక్కడ చూద్దాం. పదవిలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడిని మందలించిన పాపాన పోలేదు. మొబైల్ చూసుకుంటూ కారులో కిందికి ముఖం పెట్టుకొని పోయేటోడు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న దాఖలాలు ఉంటే చూపించమను. రోజు పొద్దున చెంచాగాళ్ళు ముందట కూర్చుందేవారు. ఎప్పటికీ గెలవడు అని ఒకరు చెప్తా ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి రవిశంకర్ గారి గురించి చెప్తా ఉన్నట్టున్నారు. వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా పట్టించుకోలే. ఫోను ఇట్లా పట్టుకొని తలకాయ కిందికి వేసుకొని ఫోన్ చూసుకుంటూ పోయేటోడు. ఏమైనా డైరెక్ట్ పోయి అడగాలంటే అడిగిన పాప అసలు అడిగితే పని అవుతుందా కాదు, అక్కడ దాకా పోయేదాకా భయమే. గట్లుండే పరిస్థితి. ఇక ఇంకా ఆయన పెట్టండి, నీకే దిక్కులేదు జైతాల కాడ ఇంకా చెప్పదండి, ఇక నువ్వు గెలుస్తావా తర్వాత గెలిపితులే అని ఒక ఆయన పెట్టిండు. మస్తు కామెంట్లు ఉన్నాయి ఇలా. నీకు దెక్కులేదు ఇంకా నువ్వు కమిషన్లకు సంఘ భవనాలకు సొమ్ము తిన్నోళ్ళను మహిళను తరిమినోళ్ళను దగ్గర ఉండి గెలిపిస్తాడట అని ఒక ఆయన పెట్టిండు. ఇవన్నీ కామెంట్లు ఇట్లా నడుస్తూ ఉన్నది. చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కాదు, బీజేపీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కాదు. నాయకులు ఒక్కసారి మీరు నేను జెండాల మోస్టర్లో కూడా ఈ పార్టీలో ఉన్న ఇళ్ళలో కూడా వస్తున్నా, నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తున్నారో బీఆర్ఎస్లో కాంగ్రెస్లో కానీ మీకు ఆ పనిచేయడం మాత్రమే మిగిలిపోతుంది. ఇది మీకు ఆ పనిచేయడం మటుకే మిగిలిపోతుంది. ఒక్కసారి చూసుకోరి. నేను పిఎస్సీఏ చైర్మన్ల పదవులు అన్నీ బయట పెట్టిన అది ఒక్కసారి చూసుకోరి. బీఆర్ఎస్లో ఎవరు ఉన్నారో కాంగ్రెస్లో మళ్ళీ గాళ్ళే ఉన్నారు. ఎవరి కోసం కొట్లాడి? వాళ్ళ కోసం కొట్లాడి. ఏమన్నా మన మార్పుగా ప్రత్యేక తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరుతోని నీళ్లు నిధులు నియామకాలు వాళ్ళ ఇంట్ల కోసం కొట్లాడినాం. ఇది మనం ఏమన్నా 100% మార్పు రావాల్సిందే. మార్పు వస్తేనే చొప్పదండి నియోజకవర్గం అనేది డెవలప్ అవుతుంది. ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ ఫేక్ సర్వేలు, ఈ కేటీఆర్ సర్వేలు, ఫేక్ సర్వేలు ఇవన్నీ ఏ సర్వేనన్నా మంచిగా చేసింది దీనికి కొంచెం మంచిగా వస్తుందంటే కేటీఆర్ ఆ సర్వేని మొత్తం కొనిపారేస్తాడు. ఆ రకంగా పుష్కలంగా ఉన్నాయి డబ్బులు బీఆర్ఎస్ దగ్గర. 9.5 సంవత్సరాలు దోచుకుని ఈ జీవన్ రెడ్డి గారు అన్నారు 9.5 సంవత్సరాలు దోచుకోరు. వాళ్ళు దోచుకోవడం ఎలాగా వాళ్ళకు తెలుసు, రూట్లో అని తెలుసని అన్నాడు మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితోనే అన్నాడు. అన్నది వాస్తవం కాదా? అంటే నువ్వు ఎటు మాట్లాడితే అటే, ఇక నీ జనం ఎటు మాట్లాడితే అటే ఉంటారు. నువ్వు 40 సంవత్సరాల కాలంలో ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు తయారు చేసినావు ఎక్కడన్నా నీ నియోజకవర్గంలో? నీ తర్వాత నెక్స్ట్ తరానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు తయారు చేసి పెట్టినావా? వీళ్ళు ఎటు పోతున్నట్ట మా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం ఎంబడి తిరిగన్నట్టు వీళ్ళెంబడి. ఇవన్నీ డ్రామాలు బంద్ అయ్యారు జీవన్ రెడ్డి గారు. ఇవన్నీ కలవదు. కానీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో మా బీసీ బిడ్డలైన బోగస్ రావణ్ణి, అలాగే మా బీసీ బిడ్డ అయిన పద్మశాలి బిడ్డైన ఇద్దరు పద్మశాలి బిడ్డలు ఎల్రామణ గారు బోగస్ రావణ్ణి ముంచడానికి జీవన్ రెడ్డి గారు పన్నాగం అన్నట్టుగా కనబడతా ఉంది. జీవన్ రెడ్డి గారు అలాగే సంజయ్ కుమార్ రావు ఒక రెడ్డి కలిసి మా బీసీ బిడ్డల భవిష్యత్తు నాగం చేసడానికి మోపారు జగిత్యాల నియోజకవర్గంలో. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా మనోభావాలు అట్టయితే నేను ఏం చేయలేను. నేను చెప్పాల్సింది ఇది, నేను చెప్పుకున్నాను. నేను ప్రజల పక్షాన మాట్లాడతాను చెప్పిన ప్రజల పక్షాన మాట్లాడతాను అంతే. ఇంకా భాగవతాలు బాగున్నాయి, ఇంకా చాలా బయట పెట్టేటి ఉన్నాయి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.